ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో జుమ్కాస్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మనకి ఓవరాల్గా 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. జుమ్కాస్ చాలా గ్రాండ్గా చాలా బాగున్నాయి. మీకు లైట్ వెయిట్లో కావాలన్నా కూడా ఉన్నాయి. ఈరోజు అయితే కొన్ని కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా జుమ్కాస్ అన్నాను కదా. ఫస్ట్ జుమ్కా చూసేయండి ఎంత బాగుంటుందో. పైన వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ మ్యాంగో లీఫ్ లాగా వచ్చింది. మధ్యలో గ్రీన్ స్టోన్, అటు ఇటు రూబీ స్టోన్ లాగా, అది కూడా డ్రాప్ షేప్లో. అటు ఇటు పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి. కింద చూడండి చిన్న లీఫ్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది. అండ్ ఇక్కడ జుమ్కా, మనకి జుమ్కా ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ షేప్లో ఉంటాయండి. మనకి గుడిగంట ఉంటుంది చూసారా, అలాంటి షేప్ లాగా ఇచ్చేసి వాటిపైన అంతా కూడా పీకాక్స్ అండ్ కుందన్ ప్యాటర్న్, ఇవంతా కూడా పర్ల్ బాల్స్ వచ్చాయి. మధ్యలో రూబీ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా. పైన చూడండి స్టడ్, అమ్మవారి రూపం స్టడ్, చుట్టూ అలంకరణ, కింద పర్ల్ బాల్స్ వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ ఇచ్చారు. థర్డ్ జుమ్కా వచ్చిందండి. ఈ జుమ్కా అంతా కూడా అమ్మవారి రూపం కార్వింగ్ అనమాట. అండ్ అలాగే గోల్డెన్ కార్వింగ్ వచ్చింది మెష్ స్టైల్లో. అక్కడక్కడ రూబీ స్టోన్స్ కనబడుతున్నాయి, చూస్తున్నారు కదా. అండ్ కింద కూడా చూడండి రూబీ బీడ్ వచ్చింది. అండ్ అలాగే పర్ల్ బాల్స్ వచ్చేసాయి. బ్యూటిఫుల్ జుమ్కా, సైజ్ కూడా చాలా బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 30 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ జుమ్కా చూస్తున్నారు కదా. ఇది కూడా హెవీ ప్యాటర్న్, బ్రైడ్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. పైన పీకాక్, కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి. అండ్ అటు ఇటు పర్ల్స్. సెకండ్ స్టెప్లో పీకాక్, పైన ఒకటే పీకాక్. సెకండ్ స్టెప్లో ఇటు అటు ఒక్కొక్క పీకాక్, అందులో కూడా కలర్ఫుల్ స్టోన్స్, కింద పర్ల్ డాంగిల్ అవుతుంది. మెయిన్ జుమ్కా పైన కూడా పీకాక్సే, ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ వీటిపైన కూడా పర్ల్స్, మధ్యలో గ్రీన్ అంటే రూబీ బీడ్ ఇచ్చారండి, రెడ్లో ఇచ్చారు. మీరు రెడ్ కాకుండా పర్ల్ బాల్ పెట్టించుకోవచ్చు, గ్రీన్ పెట్టించుకోవచ్చు, గోల్డెన్ బాల్ పెట్టించుకోవచ్చు. బికాస్ అలా ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా 100% చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా. పైన నీట్గా పీకాక్, ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్, అటు ఇటు లీవ్స్ ఇచ్చారు కుందన్స్తో. అండ్ సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ వచ్చేసాయి, ఐ దగ్గర రూబీ స్టోన్. అండ్ ఈ జుమ్కా ఏదైతే ఉందో, ఒకటి మ్యాంగో, ఒకటి పీకాక్. మ్యాంగో అంతా కుందన్స్తో ఉంటుందండి, పీకాక్ అంతా గోల్డెన్ కావింగ్తో వస్తుంది. జుమ్కా అంతా ఇంతే, మ్యాంగో అండ్ పీకాక్. కింద జుమ్కాస్కి మనకి ఈ డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, పర్ల్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం ఒక చిన్న రెడ్ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 30 గ్రామ్స్, నెట్ వెయిట్ 24 గ్రామ్స్. బడ్జెట్లో అయిపోతుంది, హెవీగా కూడా కనబడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా. ఫస్ట్ స్టడ్ దగ్గర అమ్మవారి రూపం, చుట్టూ అలంకరణ, కింద కూడా చూడండి కుందన్స్తో అలంకరణ. అండ్ అలాగే పర్ల్ బాల్స్ వచ్చేసాయి. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ ఉన్నాయి. అండ్ కింద జుమ్కా చూడండి పర్ల్స్, అంటే పర్ల్స్ కూడా కాదు, ఇది ఫ్లవర్ ప్యాటర్న్. అండ్ ఇది కలర్ఫుల్గా కుందన్స్ వచ్చేసి పర్ల్స్ లాగా తీసుకున్నాం. కిందేమో మనకి రూబీ బీడ్ వచ్చిందనమాట. గ్రాస్ వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ జుమ్కా చూస్తున్నారు కదా. ఇది పెద్దగా ఉంది, అందుకే వెనకాల మనకి క్లిప్ అనేది వస్తుందండి. అంటే మనం ఎన్ని బటన్స్ పెట్టుకున్నా ఇలాంటి క్లిప్ ఇస్తే అసలు మనకు ఇయర్ పైన వెయిట్ అనేది పడదు. సో మోస్ట్లీ మీరు ఇక్కడనే కాదు ఎక్కడ తీసుకున్నా వెనకాల క్లిప్ అనేది పెట్టించుకోండి, కంఫర్టబుల్గా వేర్ చేయగలుగుతారు. పైన చూస్తున్నారు కదా, ఇలా డ్రాప్ షేప్ లాగా వచ్చింది. అంటే ఈ వాటర్ డ్రాప్ షేప్ లాగా కుందన్స్తో, చుట్టూ గోల్డెన్ కార్వింగ్తో లీవ్స్ వచ్చేసాయి. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ ఇచ్చారు. నెక్స్ట్ జుమ్కా చూస్తున్నారు కదా, అందులో కూడా పీకాక్స్ వచ్చేసాయి. అండ్ అలాగే క్రిస్టల్స్ లాగా వైట్ స్టోన్స్ ఉన్నాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్, 1 లైన్లో కాదు 2 లైన్స్లో పర్ల్ బాల్స్ వచ్చేసాయి. బ్యూటిఫుల్ జుమ్కా. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా. పైన పీకాక్ వచ్చిందండి స్టడ్లో, చుట్టూ మనకి లీవ్స్, పైన మాత్రం ఇక్కడ ఒక రూబీ స్టోన్ ఇచ్చారు. సెకండ్ స్టెప్లో మనకి ఇక్కడ ఎప్పుడు చూసినా పీకాక్స్ ఉంటాయి కదా, అలా కాకుండా లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. ఇక్కడ గ్రీన్, పైన రెడ్ స్టోన్. కింద జుమ్కాలో ఏమో మనకి అంతా పీకాక్సే, అక్కడక్కడ రూబీ స్టోన్స్ లాగా రెడ్ స్టోన్స్ ఇచ్చారు. పర్ల్ బాల్స్ ఉన్నాయి అండ్ మధ్యలో గ్రీన్ బీడ్. సో రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్, అలా ఒక లైన్ వైజ్గా నీట్గా తీసుకెళ్తున్నారు. లెంత్ కూడా చాలా పొడవుగా బాగున్నాయి అనమాట. సో గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్, నెట్ వెయిట్ 18. బడ్జెట్లో అయిపోతుంది బికాజ్ లైట్ వెయిట్ ఆప్షన్, కానీ హెవీ లుక్ వస్తుంది. సో మన నెక్స్ట్ జుమ్కాస్ చూస్తున్నారు కదా. పైన మ్యాంగో లీఫ్ షేప్ అండి, మధ్యలో మాత్రం ఫ్లవర్ వచ్చింది మ్యాంగో పైన, చుట్టూ గోల్డెన్ కార్వింగ్, కింద మాత్రం ఇలా మనకి కుందన్స్ వచ్చేసాయి. సెకండ్ స్టెప్లో
ఈ మూన్ షేప్ లాగా, చాంద్ షేప్ లాగా వాటికి కూడా కలర్ఫుల్ కుందన్స్ ఇచ్చారు. జుంకా పైనేమో ఒకటి డ్రాప్ షేప్ కుందన్తో వస్తే అమ్మవారి రూపమేమో గోల్డెన్ కావింగ్తో. సో ఈ రెండు ప్యాటర్న్సే మనకి జుంకా అంతా రన్ అవుతుంది. అంతా రైస్ పర్ల్స్ వచ్చేసాయి పైన మూన్లో, అలాగే అండ్ కింద జుంకాలో కూడా రైస్ పర్ల్సే. డాంగ్లర్ మాత్రం గ్రీన్ బీడ్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 36 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన నీట్గా లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది. అందులో కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇవి వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, కంప్లీట్ గోల్డెన్ కార్వింగ్, పర్ల్ బాల్స్ అటు ఇటు. నెక్స్ట్ స్టెప్లో పీకాక్ వచ్చింది. అండ్ ఈ జుంకా చూడండి, పీకాక్స్ కట్ వర్క్ స్టైల్తో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, సీజర్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్ వచ్చిందనమాట. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్, నెట్ వెయిట్ 28 గ్రామ్స్. జుంకాస్ గురించి చెప్పడానికి ఏం ఉండదండి, అంటే బికాస్ డీటెయిలింగ్ క్రిస్ప్గా కనబడుతుంది. జుంకా షేప్ ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కటి లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను, మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది. ఎలా వచ్చిందో చూసేయండి. పైన ఒక ఫ్లవర్ ప్యాటర్న్, అది కూడా గ్రీన్ స్టోన్తో, చుట్టూ ఏమో రూబీస్ వచ్చేసాయి, అటు ఇటు రైస్ పర్ల్స్ లాగా. సెకండ్ స్టెప్లో కూడా ఫ్లవర్ ప్యాటర్న్, అందులో కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, అటు ఇటు రైస్ పర్ల్స్. థర్డ్ స్టెప్లో పీకాక్స్ ఉన్నాయండి. అండ్ ఫోర్త్ మనకి జుంకా వచ్చింది, పీకాక్స్కి అటాచ్డ్గా జుంకా. లైట్ వెయిట్ కానీ చూడ్డానికి చూడండి పొడవుగా ఎంత బాగున్నాయో. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి పర్ల్స్ ఉండి గ్రీన్ బీడ్ వచ్చిందనమాట. గ్రాస్ వెయిట్ 18 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్. కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా పర్ఫెక్ట్ ఆప్షన్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన చక్రం లాగా ఉంది స్టడ్, ఒక హాఫ్ అంతా మెష్ వర్క్, ఇంకొక హాఫ్ అంతా కూడా ఫ్లవర్ లాగా వచ్చి వాటిపైన రూబీ స్టోన్. సెకండ్ స్టెప్లో ఒకటే పెద్ద బర్డ్ లాగా ఇచ్చారండి. జనరల్గా 2 పీకాక్స్ వస్తాయి కదా, ఇక్కడ ఒకటే పెద్ద బర్డ్ లాగా ఇచ్చారు, రూబీ స్టోన్. అండ్ నెక్స్ట్ ఒక చిన్న నక్షి బాల్ ఇచ్చేసి వాటి నుంచి జుంకా, వీటిపైన అంతా లీఫ్ ప్యాటర్న్ కావింగే. కింద బీట్స్ చూస్తున్నారు కదా, రెడ్ గ్రీన్ 2 బీట్స్ మంచిగా పొడవుగా ఇచ్చారు. అంటే కొన్నిట్లో ఇది ఒకటే దగ్గర రెడ్ అండ్ గ్రీన్ వస్తాయి కదా, అలా కాకుండా ఫస్ట్ స్టెప్లో గ్రీన్, సెకండ్ స్టెప్ కొంచెం స్పేస్ ఇచ్చేసి రెడ్. సో లెంత్ వైజ్గా కూడా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 25 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. సో ఇందాక వరకు గోల్డెన్ జుంకాస్, అంటే అంతా కూడా గోల్డెన్ నక్షి ప్యాటర్న్ అలా చూసారు కదా, ఇది చూడండి ఎంత యూనిక్గా ఉందో. జుంకాస్లో కొంచెం యూనిక్గా, కొంచెం ట్రెండీగా అనమాట. పైన మంచి రష్యన్ ఎమరాల్డ్ బీట్ స్టోన్, లీఫ్ ప్యాటర్న్ లాగా, అంటే చుట్టూ పెటల్స్ ఏమో మనకి సీజర్స్ వచ్చేసాయి. కింద జుంకాలో కూడా అంత స్టోన్సే, కానీ వాటికి డాంగ్లర్స్ చూడండి, పర్ల్ బాల్స్ ఉన్నాయి, గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, మధ్యలో మాత్రం ఒక బ్యూటిఫుల్ తులిప్ బీడ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఇవేంటంటే మనం లెహెంగాస్ పైకి, లాంగ్ ఫ్రాక్స్ పైకి, శారీస్ పైకి దేనికైనా సెట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్కైనా, ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేస్తే సరిపోతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.